ఒంటరి కోతి. ఒకప్పుడు ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా చిలిపిగా ఉండేది. ప్రతిరోజు అందరి ఇళ్లకు వెళ్లి ఆహారం దొంగిలించేది. ఒక రోజు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక ఇల్లు చూసి ఇలా అనుకుంది. ఈ రోజు ఈ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆహారం దొంగిలిస్తా. హెహే, నేను చాలా స్మార్ట్ అని నవ్వుకుంటూ నిశ్శబ్దంగా ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో ఎవరూ లేరు, చాలా ఆహారం ఉంది అని చాలా సంతోషపడింది. ఆనందంగా తినడం మొదలుపెట్టింది. హాయిగా తిన్నా. ఇక ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాలి? ఇలా రోజులు గడుస్తూ పోతున్నాయి. ఒక రోజు గ్రామస్తులు ఇలా ఆ అనుకున్నారు. కోతి ప్రతిరోజు వచ్చి మన ఆహారం దొంగిలిస్తుంది. దానిని పట్టుకుని గ్రామం నుండి పంపించేయాలి. తర్వాత ఒక రోజు కోతి తింటుండగా గ్రామస్తులు అక్కడికి వచ్చి దానిని తరిమేశారు. భయపడి కోతి అడవిలోకి పారిపోయింది. ఒకప్పుడు ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది తనను తాను చాలా గొప్పదని అనుకునేది. ఒక రోజు చెట్టు కింద కూర్చొని ఇలా అనుకుంది. నేను చాలా వేగంగా పరుగెత్తగలను. నన్నెవ్వరూ తాబేలు ఇంకా రాలేదు. కొంచెం సేపు ఈ చెట్టు కింద పడుకుందాం. అప్పుడే ఒక తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. దాన్ని చూసి కుందేలు ఇలా అంది. నువ్వెందుకు ఇలా నెమ్మదిగా నడుస్తున్నావు? ఇలా నడిస్తే ఎక్కడికి చేరలేవు. నేను చాలా వేగంగా పరుగెత్తగలను. నాతో పోటీ పడితే నేనే గెలుస్తాను. దాన్ని విన్న తాబేలు నవ్వుతూ ఇలా అంది. నేను నీతో పోటీ పడగలను. నేను గెలుస్తానని నమ్ముతున్నాను. ముందు ఒక ఆకాశనీలి జెండా ఉంది. దాన్ని ఎవరు ముందుగా దాటితే వాళ్లే గెలిచినట్లు. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. చూస్తూ ఉండు, నేనే గెలుస్తాను. పోటీకి ఇద్దరూ సిద్ధమయ్యారు. కుందేలు చాలా వేగంగా పరుగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా నడుస్తూ వచ్చింది. చాలా దూరం పరుగెత్తిన తరువాత కుందేలు వెనక్కి చూసింది. తాబేలు కనిపించలేదు. తాబేలు ఇంకా రాలేదు. కొంచెం సేపు ఈ చెట్టు కింద పడుకుందాం. అలా కుందేలు చెట్టు కింద కొంతసేపటికి తాబేలు నెమ్మదిగా వచ్చి కుందేలును దాటి ముందుకు వెళ్ళింది. అప్పుడే కుందేలు లేచి వేగంగా పరుగెత్తింది. కాని అప్పటికే తాబేలు గెలిచింది. నా తప్పును క్షమించు మిత్రమా, గర్వంతో అలా మాట్లాడినందుకు. నీతి: నెమ్మదిగా అయినా క్రమంగా ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు. గర్వం ఓడింపజేస్తుంది. దొంగ ఎవరు? ఒక అడవిలో ఒక ఉడత, ఒక నక్క, ఒక పక్షి, ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. ఒక రోజు ముగ్గురు ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు పక్షి ఇలా చెప్పింది. నాకు చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి కొంచెం ఆహారం వెతుకుదాం. దానికి ఉడత, నక్క కూడా మాకు ఆకలిగా ఉంది అని చెప్పారు. అప్పుడు నక్క ఒక ఆలోచన చెప్పింది. సరే, అయితే ఒక పని చేద్దాం. మన ముగ్గురు 3 దిశల్లోకి వెళ్ళి ఎవరికీ దొరికింది వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అందరం ఈ చెట్టు కింద కలుసుకుందాం. పక్షి, ఉడత ఇద్దరూ అంగీకరించారు. ముగ్గురు 3 దిశల్లోకి వెళ్లారు. కొంతసేపటికి ఉడత కొన్ని పండ్లు తీసుకొచ్చింది. పక్షి కూడా కొన్ని పండ్లు తీసుకొచ్చింది. కాని నక్క మాత్రం ఇంకా రాలేదు. నక్క ఇంకా రాలేదు. కొంచెం సేపు ఆగుదాం. ఇంకా రాకపోతే వెతుకుదాం. చాలా సేపు గడిచినా నక్క రాలేదు. ఇంకా నక్క రాలేదు. మనం ఇద్దరం వేర్వేరు దిశల్లో వెతుకుదాం. మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఇద్దరూ వెతకడానికి వెళ్లారు. ఉడత వెతుకుతూనే ఉంది, కానీ నక్క అక్కడ కనిపించలేదు. మరో దిశలో పక్షి వెతుకుతూనే ఉంది, కానీ అక్కడ కూడా నక్క కనిపించలేదు. చివరికి ఇద్దరూ అదే చోటికి తిరిగి వచ్చారు. అదే సమయంలో నక్క కూడా అక్కడికి వచ్చింది. ఏమైంది? ఇంత ఆలస్యం ఎందుకు? చాలా సేపు ఆహారం కోసం వెతికాను, కానీ ఏమీ దొరకలేదు. అలా వెతుకుతూ నా దారి తప్పిపోయాను. ముగ్గురూ కలిసి మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు వెళ్లారు.
కాని అక్కడ ఉంచిన పండ్లు కనిపించలేదు. ఇక్కడ పండ్లు ఉండాలి కదా, ఎక్కడికి పోయాయి? ఉడత ఇక్కడ పండ్లు ఉండాలి కదా అని ఆశ్చర్యంగా చూస్తుంది. ఎవరో దొంగిలించి ఉంటారు. ఖచ్చితంగా మన ముగ్గురిలోనే ఎవరో ఒకరు దొంగిలించారు. ఉడత ఇలా అనుకుంటుంది, నక్క లేదా పక్షి ఎవరో ఒకరు దొంగిలించి ఉంటారు అని. నేను రాకముందే మీరు ఇద్దరూ తిన్నారేమో, అందుకే పండ్లు కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ మేము తినలేదు అని. అయితే దొంగ ఎవరో ఇప్పుడే తెలుసుకుందాం. దొంగ మన ముగ్గురిలోనే ఉన్నాడు. ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం. ముగ్గురు చెట్టు దగ్గర వెతకడం మొదలు పెట్టారు. అప్పుడే అకస్మాత్తుగా నక్కకు పక్షి ఈక కనిపించింది. పక్షి, ఇది నీ ఈక కదా? అంటే దొంగ నువ్వే. కాదు కాదు, నేను దొంగిలించలేదు. కాని పక్షి భయపడటం చూసి నక్క, ఉడత నిజం అర్థం చేసుకున్నారు. నిజం చెప్పు పక్షి, ఈ ఈక నీదే. నిజం చెప్పు. నన్ను క్షమించండి, నేను పండ్లు దొంగిలించి వేరే చోట దాచాను. నక్కను వెతకడానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చాక పండ్లు మాయమయ్యాయని నటించాను. కానీ నేను పండ్లు తినలేదు. నన్ను నమ్మండి. అయితే పండ్లు ఎవరు తిన్నారు? నిజమైన దొంగ ఎవరు? ఇది రెండో పార్ట్లో తెలుస్తుంది. మీకు రెండో పార్ట్ కావాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.